నమస్తే కంచుల టీవీకి స్వాగతం. ఒంగోలు గిత్త పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పొలం దున్నే ఎద్దు, రైతుకు తోడుగా నిలిచే జంతువు. కానీ ప్రపంచం మాత్రం దాన్ని అలా చూడటం లేదు. బ్రెజిల్లో ఈ గిత్త జాతికి చెందిన పశువులు కోట్ల రూపాయలకు అమ్ముడవుతున్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాలు ఈ జాతి కోసం పోటీ పడుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ జాతి ప్రపంచ పశు సంపదకు బంగారు గనిగా ఎలా మారింది? మన దగ్గర సాధారణంగా కనిపించే ఒంగోలు గిత్త విదేశాల్లో ఎందుకు కోట్ల విలువ పలుకుతుంది? బ్రెజిల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవు వెనుక ఉన్న తెలుగు బంధం ఏంటి? అసలు ఒంగోలు గిత్త గొప్పతనం ఏమిటి? ఇప్పుడు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. ప్రకాశం జిల్లా ఒంగోలు పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఒంగోలు గిత్త. భారతదేశానికి చెందిన అత్యంత ప్రాచీన దేశీయ పశుజాతుల్లో ఇది ఒకటి. శాస్త్రీయంగా దీనిని జీబు జాతికి చెందిన పశువుగా గుర్తిస్తారు. ఈ జాతి పేరు కూడా ఒంగోలు పట్టణం పేరు మీదే వచ్చింది. ఒకప్పుడు నెల్లూరు జిల్లాలో భాగంగా ఉండటంతో దీనిని నెల్లూరు బ్రీడ్ అని కూడా పిలిచేవారు. ఒంగోలు గిత్తను చూస్తేనే దాని ప్రత్యేకత తెలుస్తుంది. భారీ శరీర నిర్మాణం, బలమైన కండరాలు, ఎత్తైన మూపురం, గట్టి కాళ్ళు, ఎండను తట్టుకునే శక్తి, వ్యాధులను ఎదుర్కొనే సహజ రోగ నిరోధక శక్తి ఇవే ఈ జాతిని ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా నిలబెట్టాయి. తీవ్రమైన ఎండలో కూడా పనిచేయగల సామర్థ్యం దీనికి ఉంది. అందుకే ఉష్ణ మండల దేశాల్లో ఈ జాతికి భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే ఒంగోలు గిత్త కథ కేవలం ప్రకాశం జిల్లా వరకే పరిమితం కాలేదు. దాదాపు 150 సంవత్సరాల క్రితం ఈ జాతికి చెందిన పశువులను సముద్ర మార్గం ద్వారా బ్రెజిల్ కు తీసుకెళ్లారు. అక్కడి వాతావరణానికి ఇవి అద్భుతంగా అలవాటు పడ్డాయి. అక్కడి శాస్త్రవేత్తలు ఒంగోలు జాతి ఆధారంగా నెల్లూరు అనే పశు జాతిని అభివృద్ధి చేశారు. నేడు బ్రెజిల్లోని కోట్లాది పశువుల వంశానికి మూలం మన ఒంగోలు గిత్తే కావడం విశేషం. బ్రెజిల్లో ఇప్పుడు 80% పైగా మాంస ఉత్పత్తి పరిశ్రమ ఈ ఒంగోలు మూలాలున్న నెల్లూరు జాతిపైనే ఆధారపడి ఉందని పశు పరిశోధకులు చెబుతున్నారు. అంటే ఒకప్పుడు ప్రకాశం జిల్లా నుంచి వెళ్లిన తెలుగు పశు జాతి నేడు ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మరో ఘటన కూడా ఇదే జాతికి సంబంధించింది. బ్రెజిల్లో వియాటినా 19 అనే నెలోర్ జాతి ఆవు రికార్డు స్థాయిలో దాదాపు 41 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా రికార్డు సృష్టించింది. ఆవు వంశ మూలాలు మన ఒంగోలు జాతికే చెందినవని ప్రపంచవ్యాప్తంగా వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా ఒంగోలు గిత్త పేరు మళ్లీ అంతర్జాతీయంగా మారుమ్రోగింది. ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతుంది. మన దగ్గర లక్షల్లో కూడా పలకని జాతి విదేశాల్లో ఎందుకు కోట్ల విలువ పలుకుతుంది? అక్కడ ఈ జాతిని శాస్త్రీయంగా సంరక్షించారు. అత్యుత్తమ జన్యువులను ఎంపిక చేసి అభివృద్ధి చేశారు. ఆధునిక పద్ధతుల్లో పెంపకం చేపట్టారు. ప్రపంచ మార్కెట్ కు అనుగుణంగా బ్రాండింగ్ చేశారు. అందుకే ఈ జాతి విలువ అమాంతం పెరిగింది. మరోవైపు మన రాష్ట్రంలో మాత్రం ఒంగోలు జాతి సంఖ్య క్రమంగా తగ్గుతుందని పశు సంవర్ధక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంకర జాతుల పెంపకం, యాంత్రీకరణ పెరగడం, వ్యవసాయంలో ఎద్దుల వినియోగం తగ్గడం వంటి కారణాలతో స్వచ్ఛమైన ఒంగోలు జాతి సంరక్షణ ఒక సవాలుగా మారింది. అందుకే ఈ జాతిని కాపాడాలని పలువురు శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. కేవలం వ్యవసాయానికే కాదు, పశు జన్య సంపదలో కూడా ఒంగోలు గిత్తకు ప్రత్యేక స్థానం ఉంది. అమెరికాలో బ్రహ్మన్ జాతి అభివృద్ధిలోనూ, బ్రెజిల్లో నెల్లూరు జాతి అభివృద్ధిలోనూ ఒంగోలు గిత్త కీలక పాత్ర పోషించింది. అంటే ప్రపంచంలోని అనేక ప్రసిద్ధ పశు జాతుల వెనుక తెలుగు నేల గర్వంగా నిలిచింది. ఒకప్పుడు రైతు నాగలికి బలమిచ్చిన ఒంగోలు గిత్త నేడు ప్రపంచ పశు సంపదకు బలమిస్తుంది. మనం సాధారణంగా చూసే ఈ జాతిని విదేశాలు జన్యు సంపదగా చూస్తున్నాయి. మనం నిర్లక్ష్యం చేసిన సంపదను ప్రపంచం కోట్ల రూపాయలతో కొనుగోలు చేస్తుంది. ప్రకాశం నేలలో పుట్టిన ఒంగోలు గిత్త నేడు ప్రపంచ వేదికపై తెలుగు జాతి గర్వాన్ని చాటుతుంది. నిజంగా చెప్పాలంటే ఇది కేవలం ఒక ఎద్దు కథ కాదు, ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ గర్వ కథ. సో విన్నారు కదా, మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు
కంచర్ల టీవీ. నమస్తే.